ఈ రోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్లబోతున్నాను. కొన్ని ప్రదేశాలకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం భయ్యా. అవకాశం అదృష్టం కలిసి రావాలి. 5 years నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ రోజు ఇక్కడికి రాగలిగాను. అవకాశం అదృష్టం కలిసి వచ్చింది అంటే ఆయన పిలిపి వచ్చిందనమాట. ఈ ప్లేస్ కున్న ప్రత్యేకత నేను చెప్పే బదులు మీకు చూపిస్తాను. దానికి ముందల ఒక మాట భయ్యా, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు అంటారు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూసా భయ్యా అని. నా బ్యాక్గ్రౌండ్ లోనే మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రదేశానికి నేను తీసుకొచ్చాను. ముందు వీడియోలో అసలు ఈ వీడియో ప్రత్యేకత ఏంటి, ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నేను కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాను. సో కొన్ని నిమిషాల్లో కొండపైకి చేరుకుంటాను. దానికంటే ముందు కొండపై నుంచి కింద వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూద్దాం. చూసావు భయ్ ఎంత అద్భుతంగా ఉందో. కొండ మీదకి అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ నడుస్తుంటే అలసటే రాలేదు భయ్య. అద్భుతం అనమాట అసలు. సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కొండ మీదకి వెళ్తాను, ఆ ప్రత్యేకమైన ప్రదేశాన్ని నేను చూసి మీకు ఎప్పుడు చూపిస్తానని. ఇంకొక 2 నిమిషాల్లో మనం అక్కడ చేరుకోబోతున్నాము. నా వెనకమాల మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆయనే వరాలిచ్చే ఆంజనేయుడు, అభయ ఆంజనేయ స్వామి. నేను చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడకు వచ్చి మన బాధలు చెప్పుకొని ఆయనని ప్రార్థించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి. అది చాలా మందికి జరిగింది కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. మాకు చెప్పారు, మేము వచ్చాము. ఈ ప్రదేశానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాటు కొండ మీద ఉన్న ప్రకృతి అందాలు, కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి ఎక్స్కర్షన్కి వస్తారు. కార్తీక మాసంలో అయితే ఆ ఫ్లోటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫైనల్లీ మనం ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాము. చుట్టూ ప్రకృతి అందాలు, పైన ఆ మేఘాలు, మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నట్టు ఆ అద్భుతమైన వ్యూ స్వామి. ఇక్కడికి దర్శనంతో పాటు ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది కార్తీక మాసంలో. మిగతా టైంలో కూడా చాలా కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి ఎక్స్కర్షన్ ఇక్కడికి వస్తారు అని నేను విన్నాను. ఈ ప్లేస్ విజయవాడ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది భయ్య. ఎవరైనా ఇక్కడికి రావాలంటే ట్రావెల్ కూడా చాలా ఈజీ. ఇంత అందమైన ప్రదేశాన్ని చూసిన తర్వాత మీ మధ్యలో ఖచ్చితంగా ఇక్కడికి రావాలనిపిస్తుంది. నేను ఇక్కడికి జస్ట్ ఓన్లీ ఆయన్ని చూడడానికే కాదు, అభిషేకం కూడా చేయాలని ఇక్కడికి వచ్చాను. సో అభిషేకం చేయడానికి అయితే మనం వెళ్దాం. సమర్పయామి. నమః ఆభరణం సమర్పయామి. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. అభిషేకం అయిన తర్వాత మనకున్న కుతూహలంతో అసలు ఎందుకు ఈ గుడికి ఇంత ప్రత్యేకత, అసలు గుడి విశిష్టత ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం అంటే రాజుల కాలంలో ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి స్వయంభూగా ఆవిర్భవించారని, ఆ టైంలో నూజివీడు సంస్థానానికి చెందిన కొంతమంది ఈ విగ్రహాలని తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువెళ్ళగలిగారు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొండ కింద వరకే తీసుకువెళ్ళగలిగారు. అక్కడ నుంచి ఆంజనేయ స్వామిని కదపలేకపోయారని చెప్పి చెప్తున్నారు. ఆచారం ప్రకారం ఆ విగ్రహాన్ని పైకి తీసుకురాకూడదు అని, ఎక్కడైతే ఆంజనేయ స్వామి స్వయంభూగా ఆవిర్భవించారో అక్కడ ఒక విగ్రహం పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అందరికీ ఆయన ఆశీస్సులు రావాలి. ఆంజనేయ స్వామి ఆకాశం మధ్యలో ప్రకృతి అందాలతో మనకి దర్శనం ఇస్తుంటే ఆ ఎక్స్ట్రాడినరీ స్వామి. ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ ని మిస్ అవ్వకండి. మీకు ఒకవేళ ఇలాంటి ప్లేస్ కి రావాలి, ఈ ప్లేస్ ని చూడాలి అంటే ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్ లో ఈ ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
సో నేను మాట్లాడుతూనే ఒక వ్యూని మిస్ అయిపోయాను భయ్య. సో మీరు చూసుంటారు నేను మిస్ అయినా కానీ ఈ అద్భుతమైన ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాటు ప్రకృతి అందాలను కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, హోమానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని నిర్మించారు. ఓన్లీ హోమానికే కాదండి, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటు చూస్తే కళ్యాణ మండపం. ఇక్కడ కళ్యాణాలే కాదు, ఇక్కడికి చాలా మంది వచ్చి వంటలు చేసుకొని ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్ తోనూ టైం స్పెండ్ చేస్తారు. ఆయన ఆశీస్సులతో పాటు ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చారన్న ఆ ఫీల్ తో ఇక్కడ నుంచి అయితే వెనక్కి వెళ్తారు. కొండ మీద ఇబ్బంది కలగకుండా టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ మనకి 365 days 24/7 వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు దొరుకుతాయి అనమాట. సో వచ్చిన వాళ్ళు ఏ ఇబ్బందులు ఉండవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, కొండ మీద ఉన్న వేప చెట్లు. మన ఇంటి ముందు ఒక్క వేప చెట్టు ఉంటేనే మనం ఎంతో అద్భుతంగా ఫీల్ అయిపోతాం. అలాంటిది కొండ మీద 20 to 30 ఎకరాల వేపవనంలో ఆంజనేయ స్వామి ఆకాశమే హద్దుగా మన ముందు నుంచొని మనకి ఆశీస్సులు ఇస్తుంటే, దైవత్వంతో పాటు మెడికల్ గా మన ఒంటిలో ఉన్న ఎన్ని వ్యాధులు నశించిపోతాయి భయ్య. అంతేకాదు ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే, యాపవనం వెనకాల 20 ఎకరాల చింతవనం కూడా ఉందన్నమాట. ఎంతో అద్భుతమైన కొండ స్వామి ఇది. ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత ఆ ప్రదేశం గురించి 2 ముక్కలైనా మాట్లాడాలి భయ్య. ఆకాశమే హద్దుగా ఆ మేఘాల మధ్యలో నుంచి ప్రకృతి అందాలని కలుపుకొని ఆయన ఇచ్చిన ఆశీస్సులు అద్భుతం, మహా అద్భుతం. ఆ వైబే వేరే లెక్క భయ్య. ఖచ్చితంగా లైఫ్ లో ఇలాంటి ప్రదేశానికి ఒక్కసారైనా వెళ్ళాలి అనిపించింది. కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఏ వైబ్ తో వెళ్ళానో దానిని 1000 రెట్లు చేసుకొని నేను కిందకి నడుచుకుంటా వచ్చాను. ఆ ఫీల్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇలాంటి ప్లేస్ కి మీరు కూడా వెళ్ళాలి అంటే నా డిస్క్రిప్షన్ లో ఈ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఆ ప్లేస్ వైబ్ నేను అనుభవించాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు నాకు చెప్పారు ఈ ప్లేస్ గురించి. వెళ్ళిన తర్వాత కానీ ఆ వైబు, ఆ ప్రత్యేకత, విశిష్టత నాకు అర్థం కాలేదు. సో ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఎవరికైనా వెళ్ళాలన్న ఫీల్ ఉంటే నా డిస్క్రిప్షన్ లో ఉన్న డీటెయిల్స్ యూజ్ చేసుకొని, కాంటాక్ట్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చు. ఎక్స్కర్షన్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ మనకున్నాయి. కింద కొండ నుంచి పైకి నడవడానికి కూడా కారు వెళ్తుంది, బైక్ వెళ్తుంది, నడిచి వెళ్ళొచ్చు. మన ఇష్టం, మనం ఏ వే ఎంచుకుంటే ఆ వేలో కొండపైకి వెళ్ళవచ్చు. కానీ నడుచుకుంటూ వెళ్తే ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఆ వే వేరే లెక్క ఉంటుంది. కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఖచ్చితంగా వెళ్ళవలసి మన లైఫ్ లో విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అదే నేను చెప్పాలనుకున్న 2 ముక్కలు. సో ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆల్వేస్ బీ అవైలబుల్. ఐ విల్ బీ అవైలబుల్. థ్యాంక్ యూ. జై హింద్. శ్రేణి సైనింగ్ ఆఫ్.